వెల్కమ్ టు 90 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్. లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేయాల్సింది కొంచెం లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఓట్స్ ఇంకా మోస్ట్లీ దాంట్లోకి స్ట్రాబెర్రీస్ అండ్ బనానాస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్మూతీ తీసుకున్నాను. ఈ స్మూతీలో వచ్చేసి ఆల్మండ్ మిల్క్, బనానా, మ్యాంగో అండ్ డేట్స్ మిక్స్ చేసినారు. ఈ బాటిల్ లేబుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎంతెంత పర్సంటేజ్ ఉందనేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. అప్పుడప్పుడు మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే వచ్చేసి మనం ఎప్పుడైనా అన్హెల్తీ ఫుడ్ లేదా జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అలా తీసుకున్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. మనము ఎప్పుడు అంటే 100% హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది ఎవరి వల్ల అవ్వదు. మనం కొన్ని టైమ్స్లో టెంప్ట్ అవుతూ ఉంటాం. లైక్ అన్హెల్తీ ఫుడ్, నెక్స్ట్ జంక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో అది తినకుండా ఎవరు ఉండలేరు. అది తిన్నా కూడా వచ్చేసి మన హెల్త్ని మంచిగా చూసుకోవడానికి ఇలా అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బీటీఎం లేఅవుట్ వెళ్తున్నాం. అక్కడ ఈరోజు షటిల్ ప్లే చేయడానికి మా హస్బెండ్ అక్కడ షటిల్ కోర్ట్ బుక్ చేసుకున్నారు 1 అవర్కి. మనకి ఒకవేళ షటిల్ ప్లే చేయడానికి అట్లీస్ట్ ఒక పార్ట్నర్ అన్నా ఉండాలి, లేదా 4 మెంబర్స్ అన్నా ఉండాలి. సో మనం అలా ఏం లేకుండా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాం, కానీ మనకి షటిల్ ప్లే చేయడం చాలా ఇష్టము అంటే మనకి ప్లేయో యాప్ ఉంది. ప్లేయో యాప్లో లాగిన్ అయ్యేసి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఏ ప్లేస్లో షటిల్ కోర్ట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఫైండ్ అవుట్ చేసి 1 అవర్కి మనమే ఆ షటిల్ కోర్ట్కి 1 అవర్కి పే చేసి మనం వచ్చేసి ఒక 3 మెంబర్స్కి ఓపెనింగ్ అనే ఆప్షన్ పెట్టచ్చు అనమాట. అలా పెడితే ఎవరైనా ఆడాలనుకునే వాళ్ళు వచ్చేసి దాంట్లో జాయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ 200 1 అవర్కి ఒకరు పే చేసినా కూడా మీతో 3 మెంబర్స్ వచ్చేసి 50-50 150 మళ్ళీ మనకి 150 అమౌంట్ వచ్చేస్తుంది. సో ఒక పర్సన్కి 50 రూపీసే. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్. కొన్ని ప్లేస్లో 1 అవర్కి 250 ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో 300 అనమాట. ఇది ఆ ప్లేసెస్కి తగినట్లు ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇలా మనకి ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా కూడా వచ్చేసి ప్లేయో యాప్లో లాగిన్ అయ్యేసి మనం షటిల్ కోర్ట్ చాలా ఈజీగా హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ షటిల్ ప్లే చేసినాక ఇంటికి వచ్చేసాక ఈ సీరం మాస్క్, హైడ్రా బాంబ్ అనే సీరం మాస్క్ వచ్చేసి అప్లై చేశాను. నేను ఎక్కువ వచ్చేసి హెల్తీ టిప్స్ అంటే మనకి ఇంట్లో దొరికే వాటితోనే వచ్చేసి హోమ్ రెమెడీసే అప్లై చేస్తూ ఉంటాను స్కిన్ బాగుండడానికి. కానీ కొన్ని టైమ్స్ వచ్చేసి మనకి టైం ఉండదు. టైం లేకుండా ఫాస్ట్గా ఎక్కడికన్నా వెళ్ళాలి, లేదా కొన్ని టైమ్స్ వచ్చేసి ఇంట్లోటి కాకుండా బయటకు ట్రై చేయాలి అన్నప్పుడు నేను ఇలాంటివి అప్లై చేస్తుంటాను. కానీ నేను చెప్తున్నాను, నేను ట్రై చేసి రివ్యూ మీకు ఇస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఇది. నేను వచ్చేసి 2 తీసుకున్నాను, అందులో ఒకటి ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి చార్కోల్ మాస్క్ అనమాట, సీరం మాస్క్. చాలా బాగుంది. ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత డల్గా ఉంది, నాకు పోర్స్ కూడా వచ్చేసి చాలా విజిబుల్గా ఉన్నాయి. దీన్ని నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. మనకి సైడ్లోనే ఇలా కట్టించారు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫేస్కి అంతా సరిపోయేలాగా వచ్చేసి ఒక మాస్క్ లాగా ఉంటుంది. నోస్కి, లిప్స్కి, ఐస్కి ఓపెనింగ్గా ఉండి మిగతా అంతా కవర్ అయ్యేలాగా ఉంటుంది. ఫోల్డ్ చేసి ఉంటారు. మనం క్లీన్గా దాన్ని ఓపెన్ చేసి తీసుకొని మన ఫేస్ని వచ్చేసి ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వచ్చేసి దాన్ని మన ఫేస్ మీద పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. దీని ఎఫెక్ట్ వచ్చేసి 1 వీక్ ఉంటుంది. నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను కదా, నెక్స్ట్ 1 వీక్ వచ్చేసి నా ఫేస్ అనేది ఎక్కువ ఆయిలీగా లేకుండా, పోర్స్ అనేటివి కొద్దిగా విజిబుల్గా లేకుండా పోర్స్ వచ్చేసి తగ్గుతుంది. చాలా పెద్దగా ఉంటాయి కదా, సైజ్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. పోర్స్ లోపల వచ్చేసి డర్ట్, ఆయిల్ అంతా ఉంటుంది, అదంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. 1 వీక్ దీని రిజల్ట్ అలానే ఉంటుంది. జస్ట్ ఇలా మొత్తం మన ఫేస్కి సెట్ అయ్యేలాగా దాన్ని ప్లేస్ చేసుకొని 15 మినిట్స్ అలానే ఉన్న తర్వాత నెక్స్ట్ దాన్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి ఎక్స్ట్రా సీరం ఏదన్నా ఇంకా అలానే ఉంటే కాటన్ ప్యాడ్తో జస్ట్ దాంతో రిమూవ్ చేసుకునేస్తే సరిపోతుంది. ప్యాకెట్లో ఇంకా కొద్దిగా సీరం ఉంటుంది. ఆ సీరం అంతా కూడా వేస్ట్ చేయకుండా నేను హ్యాండ్స్కి, నెక్కి అంతా మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. మాస్క్ మీద ఫుల్ సీరం అలానే ఉంది, ఫుల్ వెట్గా ఉంది. 15 మినిట్స్ తర్వాత చూస్తే కన్నా ఫుల్ డ్రై అయిపోయి మనకి సీరం అంతా వచ్చేసి స్కిన్కి తీసుకొని ఉంటుంది. చూడండి ఫుల్ డ్రై అయింది. సో ఇప్పుడు నేను ఈ సీరంని ఇలా పైన నుంచి వచ్చేసి ఇలా జస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను. ఫేస్ వచ్చేసి నాకు తెలుస్తుంది పోర్స్ సైజ్ అంతా వచ్చేసి తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ చాలా క్లీన్గా కనిపిస్తుంది. చాలా మంచి మాయిశ్చరైజర్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఒక
ఒక్కదాని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ లేదా 150 రూపీస్ అలా ఉంటుంది. కొన్ని టైమ్స్ మనకి ఆఫర్ ఉంటుంది హెల్త్ అండ్ గ్లోలో. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలా, లేదా బై 2 గెట్ 1 ఫ్రీ అలా ఉంటుంది. నెక్స్ట్ ఈ మాస్క్ తీసేసిన తర్వాత ఇలా నేను మసాజ్ చేస్తున్నాను. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన స్కిన్కి మంచి గ్లో ఉంటుంది. సో ఏ ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చేసి ఫింగర్స్తో స్కిన్ పైన బాగా మసాజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతోంది. నేను ఇలా కొద్దిగా స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చైనీస్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్. దీనికి ముందుగా ప్యాన్ పెట్టుకునేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ గీ యాడ్ చేశాను. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ఇంకా బీన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అవి దీంట్లో యాడ్. నెక్స్ట్ కాలీఫ్లవర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటివి ఇవి ఆల్రెడీ క్లీన్ చేశాను అనమాట. హాట్ వాటర్లో క్లీన్ చేసినటివి అవి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎక్కువ ఫ్రై అవనియద్దండి డీప్ ఫ్రై. జస్ట్ మనకి ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి, ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి. ఫ్రై అయిన తర్వాత నేను దాంట్లో ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ ఆల్రెడీ కుక్ చేసిన బాస్మతి రైస్ 1/2 అవర్ నేను సోక్ చేసి కేవలం హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టినాను. ఆ రైస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ వచ్చేసి వెనిగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ వచ్చేసి బ్లాక్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. నెక్స్ట్ తగినంత ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, దీంట్లో మనం చిల్లీ అవంతా ఏం యాడ్ చేయకూడదు. బ్లాక్ పెప్పర్ కూడా 1 స్పూన్, ఇక్కడ మీకు తెలియట్లేదు డైరెక్ట్గా ప్యాకెట్ నుంచి వేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేయాలన్నమాట. 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ వచ్చేసి వైట్ పెప్పర్ పౌడర్, అవి కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకునేయాలి. సాల్ట్ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిసేపు తర్వాత దీంట్లో వచ్చేసి మీరు కావాలంటే కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ కదా, అన్నీ మనకి ఉంటే కన్నా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడైనా మీకు వచ్చేసి మంచి అవుట్ సైడ్ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. దీంట్లో మనము ఏం యాడ్ చేయడం లేదు, అన్నీ చాలా ఈజీ. కానీ మనకి హోటల్ టేస్ట్, చైనీస్ ఫుడ్ హోటల్ టేస్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా ఈజీ. ట్రై చేసి మీ రివ్యూని నాతో షేర్ చేయండి. ఆఫ్టర్నూన్ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్, చైనీస్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసిన తర్వాత వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంత హెల్తీ ఫుడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మేము కొత్తు పరోటా తినాలి, ఒక ప్లేస్లో చాలా బాగుంటుంది అక్కడ కొత్తు పరోటా తినాలి అనేసి ఈరోజు అక్కడికి వెళ్ళాను. అక్కడ క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సడన్గా ప్లాన్ చేంజ్ అయింది. అంజప్పర్కి వెళ్ళాం. అంజప్పర్లో కూడా వచ్చేసి మీల్స్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇక్కడ ఇంటికే ఆర్డర్ చేసుకొని తింటుంటాం. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వెళ్తున్నాము. ఇది బీడిఏ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. చెటినాడ్ స్టైల్ అనమాట. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. చాలా ఫుడ్ తీసుకొని తినేసాం ఈరోజు. ఫస్ట్ మటన్ సూప్ ఆర్డర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆపం అనేసి ఒకటి ఉంటుంది, అదైతే ఇంకా సూపర్ ఉంటుంది. నాకు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం. సో నా సండే ఇలా గడిచింది జాలీగా. హోప్ మీ సండేస్ కూడా వీకెండ్స్ చాలా హ్యాపీగా ఉండాలి అనేసి అనుకుంటున్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మాస్క్ సీరం అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరూ హెల్త్ని బాగా చూసుకోండి. అనుకుంటూ ఉంటారు బాగా వచ్చేసి అన్హెల్తీ ఫుడ్ అంతా చూపిస్తూ, నాన్ వెజ్ చూపిస్తూ హెల్తీ ఫుడ్ తినమని అడుగుతుంది అనేసి. సో అన్హెల్తీ ఫుడ్ తినకుండా, అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఎవ్వరూ ఉండలేరు. అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి, అదే లైఫ్ అంటే. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే కన్నా లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.